ఒకసారి చప్పట్లు గట్టి కొట్టండి. ఈ చప్పట్లు మీకే. చాలా చక్కగా కార్యక్రమాన్ని పెట్టున్నందుకు గౌరవ ప్రధానాచార్యులు ప్రియమైన విద్యార్థులు ఇక్కడ కూడా నా తోటి ఆచార్యంగా కలిపాను కాబట్టి టీచర్ పేరు ఎప్పుడు రాపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అదే తింతో అడగదు నేను అంతే ఒక పాట పాడమంటారా మన్నాను? పాట పాడడం కాదు కానీ వారి సేవలను మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మనం వారిని పాఠశాల కలుసుకోలేదు. నేను శ్రీనివాస్ సార్ని రాక్షసుడు అంటే ఎంతమంది ఏకీభవిస్తారు? చేతులు శ్రీనివాస్ సార్తో నాకున్న అనుబంధంతో నేను ఏమంటున్నా అంటే శ్రీనివాస్ సార్ రాక్షసుడు అంట. రైట్ అనే వాళ్ళు చేతులు ఎత్తండి. కరెక్టే. ఓకే, దానికి ఒక 2 పదాలు కలుపుదాం. ఆ రాక్షసుడికి ముందు 2 పదాలు కలుపుదాం. పని రాక్షసుడు. శ్రీనివాస్ సారు పని రాక్షసుడు అని అంటే మాత్రం అందరం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే సారు పాఠశాలలో మనం ఏ కార్యక్రమం చేసినా తను ఏం భావిస్తాడంటే నేను లేకుండా ఏ కార్యక్రమం జరగద్దు అనుకునేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి. అంటే అన్ని కార్యక్రమాలలో నా పార్టిసిపేషన్ తప్పకుండా ఉండాలి, నేను ఉండాలి, ఈ పాఠశాలలో నేను ఒక భాగం అని అనుకుని చేసినటువంటి వ్యక్తి. మరి అంతటి సేవలు చేసినటువంటి వ్యక్తిని అంత సులభంగా మనం మర్చిపోలేదు. అది శ్రీనివాస్ సార్ గారి గురించి. అలాగే మల్లయ్య సార్, నేను వీరిద్దరితోటి తరచూ మాట్లాడేవాడిని, అనేవాడిని. సార్ మీరిద్దరు పోతే పాఠశాలకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పాఠశాలలో మీరు చాలా రోజుల నుంచి పనిచేసిండ్రు, మీ పార్టిసిపేషన్ బాగుంది, మరి మీ లోటు ఎట్లా అనేటువంటి ఒక ఆవేదన అనేది వారిద్దరితోటి వెలిపించడం జరిగింది. అందరి మా ఉపాధ్యాయులతో కూడా పంచుకోవడం జరిగింది. అయ్యో వీళ్ళిద్దరు పోతే ఎట్లా. మల్లయ్య సారు పాలల్లో నీళ్లు కలిపినాం అనుకోండి, నీళ్ళను మీరు చూపగలుగుతారా? పాలు ఎక్కడున్నాయి, నీళ్ళు ఎక్కడున్నాయి అని చూపగలుగుతారా? అలాగే మల్లయ్య సారి బళ్ళు పనిచేస్తూ ఉంటాడు, కానీ పని జరుగుతూ ఉంటుంది, కానీ మల్లయ్య సారి కనబడడు. పని మాత్రమే జరుగుతూ ఉంటుంది, ఆడ మల్లయ్య సారి కనబడడు. ఇక్కడ గాలి వీస్తూ ఉంది, కానీ గాలి కనబడుతుందా? మరి గాలి లేకపోతే మనం ఉండగలుగుతామా? ఉండలేదు. అట్లనే ఈ బల్లో కూడా మల్లయ్య సారు మనకు గాలి లేకపోతే ఏ విధంగా ఉండలేము అనుకుంటామో, మల్లయ్య సార్ లేకపోతే కూడా అదే విధంగా ఉండలేము ఏమో అని అనుకునేవాడిని నేను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నాకు చాలా ఓపిక ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా టైర్డ్ అయి ఉంటాం, టైర్డ్ అయి ఉన్నాక కూడా అక్కడ ఎవరో కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకుంటూ ఉంటే ఏమవుతుంది, జనరల్గా ఎవరు ఏ అల్లరి జరిగినా నేను లేచి వెళ్ళడం నాకు అలవాటు. ఏమవుతుంది అని చూస్తాను. అటువంటి సమయంలో నేను కూడా వెళ్ళినటువంటి సమయంలో మల్లయ్య సార్ పాపం అలసిపోయి ఉన్నా కానీ లేచిపోయి అక్కడ ఏం జరిగింది అనేది చూసి వచ్చేటువంటి వ్యక్తి. నిజంగా ఈ అంకిత భావం అనేది చాలా తక్కువ మందిలో గమనిస్తాం మనం. అటువంటి ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్ కానీ వీరితో కలిసి పనిచేయడం ఒక అదృష్టమే. తర్వాత
మనం ఎక్కడో మహానుభావులు ఉంటారు, వాళ్ళ గురించి చదువుకొని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న వాళ్ళలో ఏమి గొప్పతనం ఉంది అది తెలుసుకోగలగాలి. ఆ విషయం చూస్తే మనకు ఆసియా మేడం దగ్గర ఒక గొప్పతనం కనబడుతుంది. ఏంటిదో చెప్పగలుగుతారా? ఒక్కొక్కరు అయితే ఈ ఉర్దూ మీడియం మొత్తం నేనే నడుపుతున్నా అనేటువంటి ఒక భయంతో సగం చచ్చిపోయే వాళ్ళేమో. మేడం మాత్రము ఉర్దూ మీడియం మొత్తం అంటే అన్ని సబ్జెక్టులు చెప్పిండ్రు, అన్ని క్లాసులకు మ్యాథ్స్ బోధించిండ్రు. కానీ ఏనాడు కూడా ఆ భావన కించిత్తు మనకు కనబడలేదు. నిజంగా ఒక భయము లేనితనంతో తనకు చేతనైనంత విద్యార్థులకు సేవ చేసి ఆ సబ్జెక్టులు ఎంత చెప్పిండ్రో కానీ చెప్పగలిగారు. ఆ విషయంలో మాత్రం మళ్ళీ అన్ని చెప్పి కూడా మా స్టాఫ్ రూమ్ కట్టే చక్కగా నవ్వుకుంటా వచ్చేది మేడం. అలసిపోయినట్టు అట్లా ఇట్లా ఎప్పుడు కనబడలేదు. ఆ విషయంలో ఆసియా మేడంను నేను చాలా గమనించాను. చాలా గొప్ప భావన ఆ ఆసియా మేడం పట్ల నాకు ఉన్నటువంటి ఒక భావన. అలాగే అంజలి మేడం కాస్త మొండి మనిషి. ఏదన్నా అంత తొందరగా ఒప్పుకోదు, సరెండర్ కాదు. ఏదన్నా విషయం ఉంటే అంత తొందరగా సరెండర్ కాదు. ఏదన్నా ఓ పద్ధతి ప్రకారం జరగాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తి, చక్కటి మేడము. ఒకసారి నేను లేను, అప్పుడు సీనియర్ కాబట్టి పెద్ద సారు మేడంకు రాశాను, ఇన్ఛార్జ్ రాశాను. తర్వాత అనుకోకుండా నేను వచ్చిన. సార్ మీరు వచ్చారు కదా, మీరే ఇన్ఛార్జ్ ఉండాలి అంటే నేను అన్నా, ఇన్ఛార్జ్ ఎవరికన్నా ఉండనియండి మేడం, మీ దగ్గర ఉండనియండి, అందరం బాధ్యత వహించడమే, మీరే వరి కాకండి, ఇన్ఛార్జ్ ఎవరికి ఉన్నామంటే మన పాఠశాలను చూసుకుందాం అని ఆ మేడంకు ధైర్యం చెప్పి ఆ విధంగా చేయడం జరిగింది. ఏదో నాకు ఇన్ఛార్జ్ ఉంది లేదు అనేటువంటి భావన లేదు. సో మేడంకి ఏంటంటే పాఠశాల ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పుడు గమనించిన చాలా పద్ధతిగా నడిపింది. ఆ ఒక రెండు సందర్భాలలో కావచ్చు చాలా పద్ధతిగా నడిపిండ్రు. ఎందుకంటే మనుషులు ఒక్కొక్కసారి మొండితనం కూడా మంచి మొండితనం లేకపోతే కొన్ని కాబట్టి ఆ మేడంలో ఉన్నటువంటి అదొక ఆ మొండితనం నాకు మంచి గుణంగానే నాకైతే కనపడింది. సో టోటల్గా ఈ పాఠశాలలో నేను ఇష్టపడేం రాలేదు, తప్పనిసరి వచ్చిన. నేను కోరుకున్నప్పుడు నాకు ఆప్షన్స్ అంతగా లేవు. కానీ కొంత ఏంటంటే పాఠశాల పాతది, పురాతన పాఠశాల, ఇటువంటి పాఠశాలలో పని చేయాలి అనేటువంటి ఒక భావన మాత్రం ఉంది. ఎందుకంటే నేను హైదరాబాద్లో పనిచేసిన ఇంతకంటే పాత పాఠశాల, అది ఇంతకంటే పెద్ద పాఠశాల. అదృష్టవశాత్తు అక్కడ ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది. సో ఆ ఒక భావన ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో బయటి వాళ్ళు చూస్తే ఇక్కడ ఏదో ఉన్నది, ఇంత పెద్ద పాఠశాల, ఇక్కడ కష్టము అనేటువంటి ఒక భావన ఉంది. కానీ ఇక్కడికి వచ్చి లోపల వచ్చి పనిచేస్తూ ఉంటే, ఇక్కడి స్టాఫ్తో కలిసి పనిచేస్తూ ఉంటే మాత్రం ఇక్కడ పనిచేయడం అంతా సంతోషదాయకం ఏది కాదు అని అనిపించింది. అంటే యాక్చువల్గా ఇంకొక విషయం కూడా ఇక్కడ మిమ్మల్ని కూడా మెచ్చుకోవాలి, విద్యార్థులను కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు కొంత అల్లరి చేస్తారు. విద్యార్థులు అంటే అల్లరి చేయాల్సిందే, అల్లరి చేయకపోతే విద్యార్థులు కాదు, ఉపాధ్యాయులు. మేము అల్లరి చేయకపోతే మేము చేస్తామా, మీరు చేయకపోతే. కానీ అల్లరి సమయంలో అల్లరి చేయాలి. ఎప్పుడైతే మనం పాఠంలోకి వెళ్తామో అప్పుడు క్రమశిక్షణ, ఆటోమేటిక్గా క్రమశిక్షణ. ఈరోజు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఈ విధంగా ఉంటే చాలా మంచి పిల్లలుగా, మంచి బడిగా మనకు పేరు వస్తుంది. సో తర్వాత నేను ఇప్పుడు చెప్పిన సార్ మీరిద్దరు పోతే ఎట్లా అనేటువంటి ఒక భావన ఎన్నోసార్లు వెలిపించిన. కానీ మా శ్రీనివాస్ సారు ముహావరా అని చెప్తుండే అప్పుడప్పుడు మాకు. తెలుగులో సామెత అంటాం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని. ఆ విధంగానే ఈ కొత్త ఉపాధ్యాయులు మన పాఠశాలకు రాగానే
నాలో ఉన్నటువంటి సిక్స్త్ సెన్స్ చెప్పింది, మీ పాఠశాలకు ఏ లోటు లేకుండా వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు అని. నేను ఆ వారితో అనడం జరిగింది కూడా ఆ రోజు. సార్, మీరు మా పాఠశాలకు వచ్చినట్టు చాలా సంతోషం, మాకున్నటువంటి కొంత బాధను మీరు తొలగించగలరు అనే నమ్మకం మాకు ఉంది అని ఆ రోజు అనుకున్నాం. ఈరోజు సంపూర్ణంగా నమ్ముతున్నాం. చక్కటి ఉపాధ్యాయులు వచ్చిండ్రు. తిరుపతి రెడ్డి గారు కానివ్వండి, పయాజారి గారు కానివ్వండి, అప్పుడు ప్రవీణ్ వేలు ప్రవీణ్ కానివ్వండి, తర్వాత ట్రాన్స్ఫర్లో వచ్చినటువంటి తెలుగు మేడం, ఉర్దూ మీడియం మేడం. సరే, ఉర్దూ మీడియం మేడం సేవలు మనకు తొందరలో అందుతాయి అనుకుందాం. వీళ్ళంతా కూడా